వీళ్ళకి నేను అమ్మనో, లేక వాళ్ళు నాకు అమ్మనో తెలియటం లేదండి. అలా ఉందండి వీళ్ళ పద్ధతి. ఈరోజు బుధవారం కదా! నా క్లీనింగ్ చూసి నిద్ర లేగటంతోనే మొదలుపెట్టారు సుప్రభాతం. నీ తొక్కలో క్లీనింగ్ ఊరంతా పడుకుంటే దెయ్యంలాగా చేస్తూ ఉంటావు. పొద్దుననగా లేచావు. ఇంకా మాకు లంచ్ బాక్స్, బ్రేక్‌ఫాస్ట్ ఏమీ రెడీ చేయలేదు. నువ్వెప్పుడు రెడీ చేయాలి? మేమెప్పుడు స్కూలుకి వెళ్ళాలి? ఇప్పుడు టైం 8:00 అయింది. ఇంకా 20 మినిట్స్‌లో బస్ కూడా వచ్చేసిద్దని అక్కా చెల్లెలు నా మీద గొడవకొచ్చారండి. వాళ్ళే కాదు మా ఆయన కూడా అంతే ఉంటాడండి. నిద్ర లెగుస్తాడు. నా పని ఎంతవరకు వచ్చిందా అని చూస్తాడు. అంటే బాక్స్ అయిందా లేదని. ఇంక చూసి నన్నేం తిట్టడు. చిన్న పిల్లోడిలాగా అయ్యో! టైం అయిపోయిందే ఎలాగా అని 10 సార్లు చెప్తాడు. అదే కనుక నా పనంతా అయిపోయి బాక్స్ రెడీ చేసి బయట పెట్టేసాననుకోండి, ఒక పక్క టైం అవుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటూ మెల్లగా తింటాడు. టైం అవుతుంది కదా! అంటే నేను, "ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండదులే వెళ్ళొచ్చులే" అంటారు. అదేంటో నాకు పని లేట్ అయిన రోజు మాత్రమే ట్రాఫిక్ ఫుల్‌గా ఉంటదనుకుంటా. మా పిల్లల స్కూల్ బస్ కూడా అంతేనండి. నేను త్వరగా లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టిన రోజేమో తొందరగా స్కూల్ బస్ రాదు. అదే నాకు గనక కొంచెం లేట్ అయితే చాలండి బస్ ముందుగానే వచ్చేసి హారన్ కొడతా ఉంటది. అంతేలెండి నా టైం అనుకుంటా. అయినా నా పని లేట్ అయితే కనుక లంచ్ బాక్స్ ఈజీగా అయిపోయేవి చేస్తా. ఎంత ఈజీయో మీరే చూడండి. చేసేది ఎగ్ ఫ్రైడ్ రైస్. 2 ఎగ్స్ బాండీలో కొట్టేసి కొంచెం వేయించి అల్లం పేస్ట్, పసుపు, క్యారెట్, అన్నం, కారం, ఉప్పు, నెయ్యి, గరం మసాలా వేసి హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రైడ్ రైస్ బండి వాళ్ళు వేపినట్లు వేయించేయటమే. మీకు కావాల్సి వస్తే గనక కరివేపాకు లేదా కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర అయిపోయింది. పచ్చిమిరకాయలు ఉన్నాయి కానీ మా ఆద్య కారం అంటదని వేయలే.